3 చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత, అక్రమ కట్టడాలు తొలగించిన హైడ్రా. మల్లంపేట కత్వా చెరువు, మాదాపూర్ సున్నం చెరువు, అమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కూల్చివేతలు. 13 విల్లాలు, 30 గుడిసెలు, బిల్డింగ్లు, గోడౌన్లు నేలమట్టం. అమీన్పూర్లో 51 ఎకరాల ఎఫ్టీఎల్ కబ్జా. దీని వెనుక ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. జయభేరికి నోటీసులు, 15 రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశం. ఆక్రమణలు అంటే బిల్డింగ్లు కాదు, జస్ట్ ఫెన్సింగ్ మాత్రమే. ఇదే రంగనాథ్ గారు చెప్తున్నారు. 2 రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జయభేరి అధినేత మురళీమోహన్. సో నిన్న ఈ ప్రాంతాల్లో కబ్జాలు చేసి మేమేం అడుగుతున్నాం అంటే వెరీ క్లియర్గా నేను అడుగుతున్న ఫస్ట్ పాయింట్ ఒకటే, అధికారుల మీద ఎన్ని కేసులు పెట్టినారు ఈ పర్టికులర్ దీనిపైన ఒక్కసారి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు అధికారులు లీడర్లు వీళ్ళు ఎందుకంటే అసలు దొంగలు ఇల్లే, వీళ్ళిద్దరు ములాఖత్ అయిపోయి పర్మిషన్లు తెచ్చుకొని మొత్తం ఆగమాగం చేసి ఇప్పుడు జనాన్ని ముంచుతున్నారు. ఇప్పుడు ఒక 6 ఆఫీసర్ల మీద కేసులు పెట్టారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు మీరు ఎవరెవరైతే నిన్న కూలగొట్టారో అమీన్పూర్లో కానీ ఈ సున్నం చెరువులో కానీ ఇక్కడిక్కడ చాలా వాటికి పర్మిషన్స్ ఇచ్చున్నారు. పర్మిషన్స్ లేవని మీరు చెప్తుండొచ్చు, కానీ ఏదో ఒక పర్మిషన్ అవుతుంది కదా, హెచ్ఎండిఏ నుంచో ఇంకో దగ్గర నుంచో. అండ్ ఇంకొకటి ఏం చెప్తున్నారు, గతంలో కూడా నోటీసులు ఇచ్చినారు వీళ్ళకి. ఎవరు? ఆమె విజయలక్ష్మి అని, లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ వెంచర్ ఆమెకి. సో ఆమెకు నోటీస్ ఇచ్చినా కూడా ఆమె కన్స్ట్రక్షన్ చేసుకుంటూ పోయింది. సో ఇప్పుడు కూలగొట్టినామా అని అంటున్నారు. జనం కూడా అప్రమత్తంగా ఉండండి, అలాంటి వాటిని కొనకండి అని అంటున్నారు. మేమేమంటున్నామంటే మేము మళ్ళీ అక్కడికే వస్తాం, మళ్ళీ రియల్ ఎస్టేట్ మాఫియా వీడికే వస్తాం. వాసవి అనే కంపెనీ బాచుపల్లిలో స్టిల్ ఈనాటికి కూడా కన్స్ట్రక్షన్స్ చేస్తున్నది. ఇది కోమటికుంట చెరువులో. ఇప్పుడు మీరు ఏదైతే ఆఫీసర్స్ గతంలో కేసులు పెట్టి ఆమె మీద, విజయలక్ష్మి మీద అని అంటున్నారో, అదే ఆఫీసర్స్ దీని మీద కూడా ఈ వాసవి గ్రూప్ మీద కూడా కేసు పెట్టారు. మరి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఎప్పుడు కూలగొడతారు వీటిని? మీరు ఇంకొకటి, మీరు అమీన్పూర్ వెళ్ళారు. అమీన్పూర్లో ఇరిగేషన్ ఆఫీసర్ల అంటే ఆ జోన్ ఇరిగేషన్ ఆఫీసర్ల అరాచకం అంతా ఇంత కాదు. ఫస్ట్ వాళ్ళ మీద ఫోకస్ చేయండి. మేము ఎందుకంటున్నాం అంటే అమీన్పూర్ అనే ఏరియా ఎంత గొప్పదనంటే, మొన్న సుబ్బారావు గారు పర్యావరణవేత్త ఆయన చెప్తున్నారు, అమీన్పూర్ అన్నది బ్యూటిఫుల్ ఏరియా ఒకప్పుడు. దాదాపు ఇది తెలంగాణలోనే అత్యంత ఎక్కువ వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా, అంటే డ్రై కాదు వెట్ ల్యాండ్ ఉన్న ఏరియా, అంటే తేమ శాతం ఎక్కువగా, చెరువులు, నీటి ప్రవాహం, నీళ్లు ఉన్న ఏరియా ఏది అంటే అమీన్పూర్. ఎక్కడ 18 చెరువులు ఉన్నాయి ఎక్కడ? అమీన్పూర్ బేసిన్లో. ఇప్పుడు అమీన్పూర్ పరిస్థితి ఏందండి? ఎందుకు మేము పైలట్ ప్రాజెక్ట్ కింద అమీన్పూర్ని ప్రధానంగా తీసుకొని అక్కడ ఉన్న కబ్జాల మీద ఫోకస్ చేసినామంటే కారణం ఇది. 18 లేక్స్ ఉన్న అద్భుతమైన అమీన్పూర్ ప్రాంతాన్ని నిలువుగా సర్వనాశనం చేసి పెట్టారు. మరి ఎవడు ఈ 18 చెరువులనే ఆగం చేసిందంటే ఈ లీడర్లు, ఈ ఆఫీసర్లు. మరి ఇరిగేషన్ ఆఫీసర్ల మీద ఏది ఒక్క కేసు లేదే అక్కడ? ఎప్పుడు పెడతారు? ఇంకా మేము చాలా నిర్దిష్టంగా ఆరోపిస్తున్నాం, ఎవరెవరైతే ఆ ఇరిగేషన్ ఆఫీసర్లు ఉన్నారో అక్కడ వందల కోట్ల రూపాయలు సంపాదించున్నారు. ఠికానా బిచ్చం ఎత్తుకొని అసలు ఆ కుటుంబాలు ఆగమైపోయిన బతుకులు ఉన్నోడు అమీన్పూర్లో పోస్టింగ్ వచ్చిన తర్వాత కోట్ల రూపాయలకు ఎదిగిండు. సో అందుకే ఈ ప్రాంతాన్ని రక్షించమని అంటున్నా, కానీ ఇంతవరకు మీ దగ్గర నుంచి అయితే ఆన్సర్ లేదు. బుల్డోజర్లు, జేసీబీలు అమీన్పూర్కి పోతున్నాయి, కానీ ఆ బార్డర్లో తిరుగుతున్నాయి, మళ్ళీ బయటకు వస్తున్నాయి. మరి మధ్యలోకి ఎందుకు పోతలేవు? అండ్ ఇంకొకటి మీరు చూడండి, మీకు ఒకటి చూపిస్తాను నేను. ఇది అర్బన్ రైజ్ అనే ఒక కంపెనీ. వీళ్ళు అమీన్పూర్లో ఈ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. ఎట్లా కడుతున్నారు అని అంటే, ఇగో మొత్తం లేక్ చూపించి ఈ పెద్ద చెరువుని ఆ అమీన్పూర్ బయోడైవర్సిటీ లేకుని వీనికి
సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద డెవలప్ చేయమని కేటీఆర్ నేను చేతిలో పెట్టిండు. ఈయన ఎవరా అంటే ఒక ఆంధ్రాకు చెందిన వ్యక్తి, ఇక్కడ కొంతమందిని మాఫియాలను పెట్టుకొని వ్యవహారం అంతా నడిపిస్తున్నాడు. ఇక్కడ ఏం చేసిండు, దాదాపు ఇక్కడ 11 ఎకరాలు బఫర్ జోన్ ఉంటుంది. ఈ 11 ఎకరాలు పట్టా ల్యాండ్ అయినప్పటికీ ఇదంతా బఫర్ ఏరియా కిందకి వస్తుంది. ఇప్పుడు ఈ 11 ఎకరాల భూమి ఎమ్యూనిటీస్ కింద చూపిస్తున్నాడు, అంటే పార్కులు, ఇది జిమ్ము గిమ్ము అంతా ఇక్కడ చూపిస్తున్నాడు. మరి ఎట్లా చూపిస్తాడు దీన్ని? మరి ఇక్కడ ఏం కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు కదా. మరి అమ్ముకుంటూ పోతూనే ఉన్నాడు, కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉన్నది. మరి ఇక్కడ మరి ఒక్క కన్స్ట్రక్షన్ చేసినా కూల్చేయాల్సిందే. అండ్ ఇంకొకటి, ఇందులో మొత్తం నాలాని మొత్తం డైవర్ట్ చేసి పడేసిండు. ఆ చెరువుకు నా గొలుసు కట్టు, ఆ గొలుసుని తెంపేసి ఇంకో దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి ఆ కన్స్ట్రక్షన్ని కూడా గవర్నమెంట్ డబ్బులతో కట్టి లోపలికి వదిలిండు. జనం ఇళ్లలోకి కాలువను వదిలిపెట్టేసిండు. అవన్నీ మునిగిపోతున్నాయి. మరి ఇప్పుడు ఈ 11 ఎకర్స్ పట్టా ల్యాండ్ అయినప్పటికీ ఇది బఫర్ జోన్. మరి ఎట్లా కడుతున్నాడు? ఎట్లా కట్టడానికి రెడీ అవుతాడు? సరే ఇప్పుడు కట్టట్లేదు, భవిష్యత్తులో కట్టకుండా ఉంటాడా? ఎందుకంటే వాళ్ళ బ్రోచర్లో చూపించిండు. ఇంత అరాచకం నడుస్తున్నది అమీన్పూర్లో. ఎవడు పర్మిషన్స్ ఇచ్చింది మరి వీటికి? గతంలోనేమో కేటీఆర్ పేరు చెప్పుకున్నారట. కేటీఆర్ ఆడికి పోగానే కేటీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అంటారట, ఆఫీసర్లతో సహా. టౌన్ ప్లానింగ్ వాడు, ఇరిగేషన్ వాడు, వీడు అందరు ఇది కేటీఆర్ ఇది దీనికి రావద్దు. ఇప్పుడేమని చెప్పుకుంటున్నాడు వీడు, ఇది దామోదర్ రాజనరసింహ ఉన్నాడు దీని వెనకాల, ఆయన మేము ఆల్రెడీ కలిసేసినామని ఇప్పుడు చెప్తున్నాడు గ్రౌండ్లో. మరి ఏం నడుస్తున్నట్టుగా? నేను ఎందుకు ఇది ఫోకస్డ్గా చూపిస్తున్నా, రంగనాథ్ గారు వీటి మీద ఫోకస్ చేయండి, ఫస్ట్. ఇప్పుడు ఆ కామన్ మెన్కి, సామాన్య ప్రజలకు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఎస్, గవర్నమెంట్ చాలా చిత్తశుద్ధితో ఈ పని చేస్తున్నది. మీ మీద ఇప్పటికే కొంత నమ్మకం పెరుగుతున్నది, దాన్ని కింద ఎత్తేసుకోకండి. ఇట్లాంటి వాటిని కూడా, ఈ నిర్మాణాలను తొలగించి చెరువులను కాపాడి మీరు ఇంకా పై స్థాయిలో నిలబడండి.